ఏం తీసుకో ఏం చేయాలి నువ్వు కానీ ఎవరిని కష్టం తీసుకోవద్దు. వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ పోయి కబ్జాలో కూర్చోండి. కబ్జాలో కూర్చుంటే తప్పలేదు వస్తే కొట్టే రైట్స్ ఉన్నాయి. మా డాడీ కొట్టిండు, దాన్ని కొట్టే రైట్స్ అయితే లేవు. రంజాన్ సార్ మేము వీడియో నేను ఇక్కడికి అదులతో బాగా తాళాలు మా డాడీ నన్ను మా మమ్మీ మా భార్య నేను ఇంటర్ కేస్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి ఆశించుకున్నాను. మా బావల కట్టలకు రాస్తే మా భార్యలో అందరు కలిసి నా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి అంటే మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు. ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తారు. మా చెల్లెలు మా అక్కలు అందరు కలిసి మా భార్యని అరేంజ్ చేసారు. మా అమ్మ మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే పుట్టిదని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి. అద్రగానంగా చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే కులం తక్కువ లంజ అని చెప్పేసి ఎలగొట్టిరు. మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ 6 మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇంచిరు బాబాయ్. ఆ రోజు మన 6 జూలై 26 జూలై రోజు మా బావాలు అందరు కలిసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి నూకేసి ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించారు. అద్రగానంగా నీకు పుట్టిందా ఇంకొని పుట్టిందా అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందం మూపి దాన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ లంజా అని చెప్పేసి మా అమ్మ తిట్టి దాన్ని ఆగమాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీళ్ళు లంజదాన నా కొడుకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు. మా అక్క మా బావ వాళ్ళు మా చిన్న బావ మా చెల్లి నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకురు ఆస్తి వీళ్ళనామా చేసుకురు. జ్ఞానేశ్వరతో పెళ్ళి అయింది, ఇంటర్ కాస్ట్ పెళ్ళి అయింది. సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. యాదగిరిగుట్టలో పెళ్ళి అయింది. May 22కి పెళ్ళి అయింది. ఇంకా 15 days మంచిగా ఉన్నాము. దాని తర్వాత ఇంకా 1, 2, 3, 4 పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపో పెట్టెలు పెట్టెలు వేసేయడం, బట్టలు వేయడము, ఇంట్లోకి వెళ్ళిపోవడం. ఇంకా కొంచెం మేము ఒక 10-15 days అయ్యింది. రెంట్కి ఉంటున్నాము. రెంట్కి ఉన్న తర్వాత కూడా మాకు నిమ్మలం ఉండనిస్తలేరు. ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకా
కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం, ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. ఆయనకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అదే టార్చర్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది, దుకాణం అంతా. కొడుకు పుట్టలేదని అంటుంది, కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు. సో మేము మా ఆయన వచ్చేసి ఇట్లా షాప్లో వచ్చి కూర్చుంటే పట్ట కొట్టిండు. ఫుల్ కొడుతుంటే నేను వీడియో తీసేవరకు ఫోన్ నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల కొట్టేసాను. ఏ మాట అన్నదో అదే లంజదానా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, 2 నెలలు కాలేదు, లంజదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా అని ఇట్లా అనేసి ఫోన్ వల్ల కొట్టేసి